అందరికీ షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవియ కాండము 22వ అధ్యాయము 2వ భాగాన్ని ధ్యానించుకుంటాం. ఒక చిన్న ప్రార్థన పల్లవి పాడి. పరిశుద్ధుడు 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 అనే ప్రతి గానములతో పొగడపరచున్న ఎలోహిం, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించుటకు మమ్మల్ని సజీవుల యొక్క ఉంచి తండ్రి, ఆ వాక్యం యొక్క మర్మమును గ్రహించినట్లుగా మా మనోనేత్రమును వెలిగించుచున్న తండ్రి, మాతో ఇదేమో మాట్లాడుచున్నందుకై మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ మాట్లాడిన మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని తండ్రి, నీ నామ మహిమార్థమై మేము వాడబడినట్లుగా మమ్మల్ని మేము సరిచేసుకునేటకు మీరే కృప చూపి నడిపించమని ఈ మా మనవులను మా రక్షకుడి మొచ్చుకుని నజరేయుడైన యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై మెస్సయ్యా, ఎందుకింత జాలి నాపై మెస్సయ్యా, ఎందుకింత జాలి నాపై యెషూవా, ఎందుకింత జాలి నాపై యెషూవా. ఏ బలమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. ఏ బలమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో మెస్సయ్యా, నన్ను విడిచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. 22వ అధ్యాయము 2వ భాగాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఈ 2వ భాగంలో అహరోను అంటే యావే వారు మోషేకు తెలియజేస్తే, మోషే గారు అహరోను ఇజ్రాయేలీలందరితో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎలోహింకు అర్పించు అర్పణలు, దహన బలి, స్వేచ్ఛార్పణ, మ్రొక్కుబళ్ళు వారు అంగీకరింపబడినట్లు గోవులలో గొర్రెలలో మేకలలో దోషము లేని మగదానిని అర్పించాలి. కళంకము ఉన్నదాన్ని అర్పిస్తే అంగీకరింపబడదు. ఇక్కడ మనము తెలుగులో మోషే, హిందీలో మోషేని మూసా అంటారు, మూసా అని పిలుస్తారు. అహరోనును హిందీలో హరూన్ అని పిలుస్తారు. మన్నత్ అంటే మొక్కుబళ్ళు, స్వేచ్ఛా బలి అంటే స్వేచ్ఛార్పణలు, హోమ బలి అంటే దహన బలి, బయలోం అంటే ఆవు, బేడం అంటే గొర్రె,
బకరియం అంటే మేక, కలంకం అంటే గ్రహ గ్రహణ్ యోగ్ అని ఈ విధంగా మనము వ్యత్యాసం అని గమనించగలం. తెలుగులో ఒక రీతిగా, హిందీలో ఒక రీతిగా మరి పేర్లు ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించగలమని నేను తెలుగులో, ఇంగ్లీషులో, అప్పుడప్పుడు హిందీలో కూడా నేను ఈ వ్యత్యాసాన్ని మీకు కనపరచాలని, తెలియచేయాలని మరి ఈ 3 భాషల్లో, ఈ 3 భాషలే కాకుండా హిబ్రీ కూడా ఒక్కొక్కసారి చెప్పడం జరుగుతుంది. మీరు గ్రహించగలరు, ఈ వ్యత్యాసాన్ని మీరు గ్రహించగలరని యావే ప్రేరేపణతో, దేవుని యొక్క ఆత్మతో మీకు తెలియచేస్తున్నాను. అంటే దీనిని గ్రుడ్డి అంటే కలంకం అనే దానికి గ్రుడ్డి, కుంటి, కొరత, గడ్డ, గజ్జి, చిరుగుడు గలవి ఇవన్నీ కూడా కలవి కలంకం అంటే దోషము గలవి. ఇలాంటివి దహన బలి, స్వేచ్ఛార్పణ, మొక్కుబడులుగా మనము అర్పించకూడదు. ఒకవేళ అర్పించినట్లయితే అవి అంగీకరింపబడవని ఈ అధ్యాయంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కురూపి అయిన కోడెను, గొర్రెను అర్పణమును అర్పించవచ్చు, కానీ మొక్కుబడిగా అర్పింపకూడదు. విత్తులు నలిపిన దానిని, విరిగిన దానిని, చితికిన దానిని, కోయబడిన దానిని ఎలోహింకు అర్పణగా అర్పింపకూడదు. లేవియకాండం 22వ అధ్యాయం 26వ వచనంలో దూడ, గొర్రె, మేకలలో పుట్టిన పిల్ల 7 దినములు తల్లి దగ్గరనే ఉండాలి. 8వ దినమున అర్పణకు ఎలోహిం వారికి, అదోనై వారికి అర్పణకు అర్హతను అవి కలిగి ఉంటాయి. అప్పుడు అర్పించవచ్చు. తల్లిని పిల్లను ఒకే రోజున బలి అర్పించరాదు, వధింపకూడదు. నేను ఇజ్రాయేలులో నన్ను పరిశుద్ధినిగా చేసుకుందును అని క్లియర్గా తెలియచేస్తున్నాడు. నేను ఎలోహిం వారు, ఇజ్రాయేలులో ఎలోహిము వారిని పరిశుద్ధినిగా చేసుకుందును అని మరి ఈ అధ్యాయంలో తెలియచేస్తున్నాడు. కాబట్టి ఆ ఇజ్రాయేలీయులు అంటే ఎలోహిం మాటను విని, ఆయన కట్టడలను, ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను వారు గ్రహించి తగు రీతిగా వారి ప్రవర్తనను ఆ విధముగా ఉండులాగున ప్రయత్నించేవారే ఇజ్రాయేలీయులు. కాబట్టి అలాంటి ఇజ్రాయేలీయుల యొక్క ప్రవర్తనను మనం కలిగి అదోనై వారి యందు భయభక్తులు గలవారమై వారి ఆయన సన్నిధిని మనము చేరుకుందుముగాక. ఆమేన్.